జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మనం భారతీయ వాంగ్మయంలోని పురాణ ఇతిహాసాలు కావచ్చు, లేకపోతే అనేక ఉపనిషత్తుల్లోని కథలు కావచ్చు, చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటిని రాజకీయాల్లో ఖచ్చితంగా ఆ స్పిరిట్ని క్యారీ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని నాకు ఖచ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే ఆయన యాక్షన్స్, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల తాలూకు రిపర్కేషన్స్, రాబోయే పరిణామాలు అవన్నీ కూడా ఆయన ముందే ఆకళింపు చేసుకొని, ముందే ఆయన ఆలోచనలు మాత్రం స్పష్టంగా పెట్టుకొని ఆయన వ్యవహార శైలి ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక 2-3 ఉదాహరణలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొన్న మధ్యనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో నరేంద్ర మోదీ గారు తెలంగాణలో పర్యటించి ఒక ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆయన ఒక మాట అన్నారు. కేసీఆర్ గారు నన్ను వ్యక్తిగతంగా ఒకసారి కలిసి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, ఎన్డీఏలో జాయిన్ అవుతామని అన్నారు, కానీ నేను మీకు డోర్స్ క్లోజ్డ్ అని చెప్పాను, నేను ఆయనని జాయిన్ చేసుకోలేదు, ఆ కుటుంబ పాలనకు నేను అసలు ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో కొంతమంది ఈవెన్ బీజేపీలోని కొంతమంది కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అరే, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఇలా మాట్లాడడం కరెక్టేనా అని ఒక ఇంత అనుమానపు ధోరణిని వ్యక్తపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడ ఒక ర్యాలీలో మాట్లాడుతూ, మీ మెడలోని మంగళసూత్రాలు కూడా కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలకు దోచిపెట్టాలనుకుంటున్నారు అని ఎలక్షన్ ప్రచారంలో వచ్చినటువంటి మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా కొంతమంది మంగళసూత్రాల గురించి మాట్లాడుకుంటే బాగుండేమో అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు కూడా ఒక అపాలజెటిక్ ధోరణి. ఒక రకంగా చెప్పాలంటే మనకు అంటే తెలియని ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక భావ దారిద్ర్యం నుంచే ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. దీనికి మహాభారతంలో ఒక స్పష్టమైన కథ ఉంటుంది. అదేంటంటే, మహాభారత యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న టైంలో భీష్ముడు విజృంభిస్తూ ఉంటాడు. అటువైపు ఉన్నటువంటి అర్జునుడు తాళలేకపోతూ ఉంటాడు. భీష్ముడి విజృంభణ ముందు అర్జునుడు అసలు బెంబేలెత్తిపోతూ ఉంటాడు. అప్పుడు నేను ఇంకా యుద్ధం చేయలేను కృష్ణ, నా వల్ల అవ్వట్లేదు, భీష్ముడు చాలా రౌద్రపూరితమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు, అది కష్టమవుతోంది అని అంటున్నప్పుడు కృష్ణుడు అంటాడు, అదేంటి నువ్వు చేయగలవు, నువ్వే ఆయన సంహరించగలవు, అది ఇదని ఇంత చెప్తున్నా కూడా ఆయన వినలేకపోతుంటాడు. అలాంటి టైంలో కృష్ణుడు అంటాడు, ఇప్పుడు నువ్వు చేయలేవా, అయితే నేను దిగి నేను చంపేస్తాను భీష్ముని, నేను యుద్ధం చేస్తాను ఆయనతో అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నేను చాలా చిన్నగా చెప్తున్నాను, చాలా పెద్ద వివరణ ఉంటుంది, బట్ నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. అర్జునుడు అంటాడు, అదేంటి కృష్ణ, నువ్వు ఆయుధం పట్టుకోనని మాట ఇచ్చావు కదా, మళ్ళీ నువ్వెలా ఆయుధం పడతానంటున్నావు, మాట తప్పడం అవుతుంది అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, మాట తప్పడం పర్వాలేదు, ధర్మం తప్పకూడదు, ధర్మం నిలబడాలంటే నేను మాట తప్పినా పర్వాలేదు అని కృష్ణుడు అంటాడు. పాయింట్ ఏంటంటే, స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం రూల్స్ గురించి చాలా మాట్లాడతాం, స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిజానికి మరి యుద్ధం చేయాల్సింది అర్జునుడు చేయనప్పుడు ఏం చేయాలి, మరి కృష్ణుడే దిగుతాడు యుద్ధంలోకి. సో ఇక్కడ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ప్రచారం జరుగుతున్నప్పుడు తప్పదు, మోదీ దిగాల్సిందే, దిగి ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈవెన్ మంగళసూత్రం విషయం కూడా అలాంటిదే. ఒక పెద్ద విపత్తు జరుగుతుంది అన్నప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే ఒక మాట పెట్టుకొని ఈ దేశం మళ్ళీ 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళే ఒక పరిస్థితిని కల్పించే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన దిగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దిగడమే శరణ్యం, వేరే ఆప్షన్ లేదు. సో ఇది మహాభారతం చెప్తున్నటువంటి స్టోరీ. అండ్ ఇంకొక సందర్భంలో కూడా, అండ్ ఒక్కొక్కసారి ఆయన మన్మోహన్ సింగ్ సంబంధించిన ఆయన ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యని కోట్ చేసిన సందర్భంలోనే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అదే నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ కారుకూతలు కూస్తూ ఉంటే మన్మోహన్ సింగ్ గారిని డిఫెండ్ చేసిన వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి నరేంద్ర మోదీ గారు. పాకిస్తాన్ ఏదో సందర్భంలో ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన మా ప్రధానిని అంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పారు. అండ్ అంతేకాదు, చైనాకి ఆయన ముఖ్యమంత్రి హోదాలో, గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో చైనాకి వెళ్ళినప్పుడు కూడా భారతదేశపు స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండే నాకు చెప్పండి అని అప్పుడు అంబాసిడర్గా ఉన్నటువంటి, దౌత్యవేత్తగా ఉన్నటువంటి జయశంకర్ గారిని అడిగినట్లు మొన్న మధ్యన జయశంకర్ గారు కూడా చెప్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలోనే ఖలిస్తానీ మూకలు ఇందిరాగాంధీ గారి ట్యాబ్లూని, ఆమె బొమ్మని పెట్టి
ఒక పెద్ద నిరసన తీస్తూ ఉంటే, ఆమెను చంపేశాము ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తామన్నట్టుగా వాళ్ళు ఒక నిరసన ర్యాలీ తీస్తూ ఉంటే దాన్ని నిర్ద్వంద్వంగా బీజేపీ ప్రభుత్వం ఖండించింది. ఎందుకంటే భారత ప్రధానిని తక్కువ చేసే ప్రయత్నం ఎవరు చేసినా సరే మేము ఒప్పుకోము అని భారత ప్రభుత్వం చాలా ఖచ్చితంగా స్పష్టం చేసింది. సో దీనికి ఏంటంటే మనం ఎంతైనా కొట్లాడుకుంటాం, కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మనమంతా ఒకటే అని చెప్పే మహాభారతంలోని కథనే ఉంది. అదేంటంటే ఒకసారి వనవాసంలో ఉన్నటువంటి పాండవులను చూసి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూసి నవ్వుకుందామని చెప్పేసి, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి దుర్యోధనుడు లేకపోతే వాళ్ళు శకుని వీళ్ళందరూ కలిసి అడవికి రావాలనుకుంటారు. అడవికి వెళతారు కూడా. వనానికి వెళ్ళినప్పుడు గంధర్వులతో యుద్ధం జరుగుతుంది. గంధర్వులు వీళ్ళని విపరీతంగా చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తారు, విపరీతంగా కొడతారు. దాంట్లో కర్ణుడు మూర్ఛపోతాడు. సో దుర్యోధనుడిని కట్టివేస్తారు. ఈ విషయం అంటే ఎవరైతే పాండవులను ఎన్ని కష్టాలు పడుతున్నారో చూసి ఆనందిద్దామని వచ్చిన దుర్యోధనుని లేకపోతే వాళ్ళని గంధర్వులు బంధించినప్పుడు ఆ విషయం భీముడికి తెలుస్తుంది. భీముడికి తెలిసిన వెంటనే భీముడు అంటాడు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్న మాట అక్కడి నుంచి వచ్చింది. సో మంచి పని అయింది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు ఒప్పుకోడు. లేదు వాళ్ళు 100 మంది, మనం 5గురము కావచ్చు, వాళ్లకు మనకు ఎన్నైనా కొట్లాటలు ఉండవచ్చు, వైరం ఉండవచ్చు, శత్రుత్వం ఉండవచ్చు, యుద్ధం చేసుకునేంత స్థితికి మనం వెళ్ళవచ్చు. కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వయం పంచాధికం శతం అంటాడు. మనం 105 మందిమి ఒక దగ్గర ఉండాలంటాడు. సో బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేస్తారు. సో అంటే పాయింట్ ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ దేశం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అందరం కలిసి ఉండాలనేది నిజంగా మహాభారతం చెబుతున్న ఒక స్ఫూర్తి. సో ఆ స్ఫూర్తిలో భాగంగానే నరేంద్ర మోదీ గారేమో ఇందిరాగాంధీని లేకపోతే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారిని వెనకేసుకొచ్చిన సందర్భం పాకిస్తాన్ విషయంలో లేదా ఖలిస్తానీ మూకల విషయంలో జరిగితే, ఇంకోవైపు రాహుల్ గాంధీ ఏమో సర్జికల్ స్ట్రైక్స్కి ప్రూఫ్ అడుగుతాడు. ఖలిస్తానీ మూకలని అసలు ఒక్క పల్లెత్తు మాట కూడా అనడు. చైనాను గొప్పగా కీర్తిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే ఉన్న వాళ్ళు చైనాను కీర్తిస్తూ ఉంటారు. అండ్ అమెరికాలో లేకపోతే లండన్లో కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతోంది, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని అబద్ధపు ప్రచారాలు చేస్తారు. ఇది వ్యత్యాసం. ఇక చివరిగా 3వ కథ, ఇది చాలా కీలకం. యుద్ధంలో మొరాలిటీస్ ఉండవు. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, ఐటీ రైట్స్ లేకపోతే సిబిఐని వినియోగించుకుంటున్నారు, ఇంకోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటిదే ఒకటి మహాభారతంలో చివరి ఘట్టం. కర్ణుడు తన రథం కూరుకుపోతుంది భూమిలోకి, తనకు అస్త్రాలేవి గుర్తుకురావు, చేతిలో ఆయుధం ఉండదు. అలాంటి సందర్భంలో కృష్ణుడు అర్జున బాణం వెయ్యి అని అంటాడు. వెయ్యి అన్నప్పుడు అప్పుడు కర్ణుడు అంటాడు, లేదు అలా ఎలా అంటున్నావు కృష్ణ, నువ్వు ఇదేం ధర్మయుద్ధము, నా చేతిలో ఆయుధం లేదు, నా రథం భూమిలో కూరుకుపోయింది, నాకు అస్త్రాలేవి గుర్తుకు రావట్లేదు శాపం వల్ల, సో నువ్వు ఎలా ఈ టైంలో బాణం వేయమని చెప్తున్నావు, ఇదేం ధర్మమయ్యా అని అడుగుతాడు. అప్పుడే కృష్ణుడు అంటాడు, మరి ఇదే ధర్మము నువ్వు అభిమన్యుణ్ణి చుట్టుముట్టి నిరాయుధుణ్ణి చేసి చంపినప్పుడు ఏమైంది? అదే వ్యక్తివి ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నువ్వు వెకిలి నవ్వులు నవ్వినప్పుడు ఏమైంది? అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ కూడా ఉంటుంది, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అని. సో ఈరోజు ఐటీ, సిబిఐ, ఈడీ ఈ దాడుల గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ గతంలో ఏం చేశారు అంటే కనుక వేలు చూపిస్తే 3 మనకే రివర్స్ చూపించినట్టుగా నిజంగా ఇదే కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు వీళ్ళందరూ గతంలో ఏం చేశారో అక్కడే అర్థమవుతుంది. సో యుద్ధంలో మొరాలిటీస్ ఉండవు. చేయాల్సినప్పుడు చేయాల్సిందే, చేయాల్సిన పని చేయాల్సిందే. అదే యుద్ధం చెప్తున్న సూత్రం. సో వీటిని తూచా తప్పకుండా నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారేమో అనిపిస్తోంది. సో నిజానికి మహాభారతం నుంచి స్ఫూర్తి పొందిన రాజకీయ నాయకుడిగా మహాభారతం అంటే మహాభారతంలో లేనిదేది బయట లేదు, మహాభారతంలో ఉన్నదే అంతా బయటంతా ఉంది అని ఏదైతే చెప్తారో, నిజానికి రాజకీయమైన, ఆర్థిక రంగమైనా, ఏ రంగమైనా సరే మహాభారతానికి లింక్ ఉంటుంది. ఆ విషయం స్పష్టంగా తెలిసిన వ్యక్తి నరేంద్ర మోదీ కాబట్టే ఆయన ఆలోచనల్లో ఎటువంటి అనుమానము లేదు, ఆయన క్లారిటీ విషయంలో ఎటువంటి అనుమానము లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో చివరిగా ప్రతి విషయాన్ని అనుమానించడము, లేకపోతే ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషించి కానీ నిర్ణయం తీసుకోలేనని చెప్పడమో, లేకపోతే ప్రతి అంశంలోనూ ఒక అపరాధ భావనను కలిగి ఉండడమో అక్కర్లేదు. ఆలోచనల్లో క్లారిటీ ఉన్నప్పుడు, నీ స్ఫూర్తి విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కావట్లేదు అన్న భావన ఉన్నప్పుడు, నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో నీ లక్ష్యం
మంచిదైనప్పుడు దేశ హితం కోసం అయినప్పుడు దాంట్లో ఎటువంటి అరమరికలు ఉండాల్సిన అవసరం లేదు, అనుమానాలు అక్కర్లేదు. సో దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, ఆ తర్వాతే వ్యక్తిగతమైనటువంటి అంశాలు అని ఎవరైతే నిజంగా దాన్ని మనసులో ఆకళింపు చేసుకొని తనువంతా నింపుకొని హృదయపూర్వకంగా పనిచేస్తారో వాళ్ళ విషయంలో అనుమానాలు అక్కర్లేదు. ఇదే మహాభారతం ఇస్తున్నటువంటి సందేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.